నాకు సకాలంలో కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ అలాడ్. ఇందాక మనం చదివినటువంటి వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. హల్లెలూయా. నోవాహు హెచ్చరిక పొందడం అవసరం లేదు. ఎందుకంటే నోవాహు ఎప్పుడూ దేవునితో నడిచెను, దేవునితో ఉండెను. అటువంటి వాడికి హెచ్చరిక అవసరం అంటారా? ఇప్పుడు కొన్నిసార్లు మేము దివారాత్రులు కారులో ప్రయాణాలు చేస్తూ సేవ చేస్తూ ఉంటాం. రాత్రంతా ప్రయాణం చేస్తాం, ఉదయం అంతా సేవ చేస్తాం. రాత్రంతా ప్రయాణాలు చేస్తుంటాం, ఉదయాన్నే సేవ చేస్తాం. ఈ రాత్రి ప్రయాణాల్లో నా పక్కన డ్రైవింగ్ చేస్తున్నటువంటి రమేష్ కానివ్వండి, ఇంకెవరైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాస్త అలా కొనుక్కు తీస్తున్నప్పుడు గత 7-8 సంవత్సరాలుగా నాతోనే డ్రైవింగ్లో ఉన్నాడు కదా, గత 7-10 సంవత్సరాలుగా నన్ను తీసుకొస్తూ ఉన్నాడు కదా, నడిపిస్తాడులే అని నేను పడుకోను, హెచ్చరిస్తా. బండి 100 దాటద్దు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఏం చేస్తా? హెచ్చరించి పక్కన పడుకుంటా. ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు నాతోనే ఉంటాడు. 7-8 సంవత్సరాలుగా సురక్షితంగా తీసుకొస్తున్నాడు. అయినా హెచ్చరిక అవసరమా అంటే అవసరమే. నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటా, ఇంచుమించు 20-25 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉంది. మహిమకు పక్క కూర్చోద్దనుకో, జాగ్రత్తగా నడిపి. ఏమంటది? జాగ్రత్తగా నడిపి. హెచ్చరిక. ఎందుకంటే రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పించబడాలంటే, రాబోయేటువంటి శ్రమల నుండి తప్పించబడాలంటే, రాబోయేటువంటి సమస్యల నుండి తప్పించబడాలంటే హెచ్చరిక అవసరము. నోవాహుకి హెచ్చరిక వచ్చింది. ఏమనంటే, రాబోయే జలప్రలయం నుండి తప్పించుకోవాలంటే నీకు ఒక హెచ్చరిక ఏంది అంటే, నువ్వు ఓడ కట్టాలి. ఈ హెచ్చరికని నోవాహు అంట భయభక్తులతోటి, ఎలాగంట చదవమాట, హెచ్చరించబడి భయభక్తులు గలవాడై. భయం లేకపోతే హెచ్చరిక ఉండదు, హెచ్చరిక అవసరం లేదు, తీసుకోడు. అర్థమైందా? భయం లేకపోతే హెచ్చరిక హ్యాపీ. ఏం జరుగుతుందో చూద్దాం. భయం లేకపోతే 100లోనే నడిపిమంటే 150లో నడిపిస్తే హెచ్చరిక మీరు నట్టే. నోవాహు అలా కాదంట. నోవాహు హెచ్చరిక పొందినవాడై భయభక్తులు గలవాడై తన దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన ఆ కుటుంబం అంతా రక్షించబడింది. చూడండి, నోవాహు కుటుంబము రక్షించబడింది. హల్లెలూయా. స్తోత్రం. ఇంట్లో సమాధానం లేకుండా ఉండగలుగుతామా? ఉండలేము. అందుకే అపోస్తలుడైన పౌలు
సంఘం కోసం రాస్తున్నాడు. భూమి మీద కట్టబడుతున్న కుటుంబము నిత్యము కట్టబడుతూ ఉండాలంటే సమాధానం కోసము కుటుంబ యజమానురాలు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలంట. ఎక్కడుంది ఆ మాట చూడండి. భూమి మీద కట్టబడిన కుటుంబము 13వ అధ్యాయం అనుకుంటా, హెబ్రీయులకు రాసిన పత్రికని. హల్లెలూయా. దొరికిందమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను శక్తి కలిగి చాలండి. కుటుంబము ఏ కుటుంబము ఏ కుటుంబాన్ని ఏ కుటుంబము యొక్క నాయకుడైతే నిర్మించాడో ఆయనే దేవుడు. ఆ దేవుని ఎదుట, ఆ తండ్రి ఎదుట కుటుంబం అంతా మోకాళ్ళుని ప్రార్థన చేసి అంతరంగ పురుషుని యందు బలం తెచ్చుకోవాలంట. అంతరంగ పురుషుని యందు బలం తెచ్చుకోవాలంట. భూమి మీద కట్టబడుతున్న కుటుంబాలు నిత్యము కట్టబడాలి అని ప్రార్థన చేస్తూ ఉండాలంట. అందుకే సేవకులమైన మేము కూడా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కట్టబడుతూ ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కట్టబడుతూ ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కట్టబడుతుండాలని నిత్యము దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ ఏ కుటుంబమైనా దేవుని వాక్యము చేత కట్టబడకపోతే, జీవము గల రాళ్ళ వలె కట్టబడకపోతే, మొట్టమొదటిసారిగా కృంగిపోయేది, అలసిపోయేది, సొమ్మసిల్లిపోయేది సేవకుడే. అరే, ఇన్ని ఉపవాసాలుండి నిద్రాహారాలు మాని జీవితాన్నే కుటుంబాన్నే దేవుని బలిపీఠం మీద ప్రాణార్పణంగా పోయబడుతుంది. ఎందుకు అంటే భూమి మీద కుటుంబము అని పిలువబడుతున్న ఈ కుటుంబాలు అంతరంగ పురుషుని యందు బలపరచబడుతూ ప్రార్థన యందు స్థిరులై తాము కుటుంబాలని తాము కట్టుకుంటూ ఉంటారనే కదా. కట్టుకోవాలి కుటుంబం అంటే సిమెంటు ఇసుకతో కట్టేది కాదు. కుటుంబము కట్టబడము అంటే సిమెంటు ఇటుకతో కట్టబడేది కాదు. వాక్యము చేత, వాక్యమందలి భయభక్తులు గల వారై వాక్యములో ఒక్కొక్క కుటుంబం కట్టబడుతూ ఉంటే మొట్టమొదటిగా ఆనందించేది దేవుడు, ఆ తర్వాత ఆనందించేది సేవకులు. ఈ భూమి మీద కుటుంబాలు కట్టబడాలి అంటే కుటుంబ యజమానునికి ప్రార్థన ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇదొక అలంకారమైనది. కట్టబడడం అనేది ఒక అలంకారమైనది, ఒక మర్మమైనది. కుటుంబాలని బైబిల్ గ్రంథంలో అనేక రకాలుగా పోలుస్తూ ఉంటాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 27వ వాక్యము. మార్కు సువార్త 3వ అధ్యాయం 27వ వాక్యం. ఒకడు తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి
ఆ, ఆ, చాలమ్మా. ఒక ఇంట్లో బలవంతుడు ఉన్నాడు అంటే ఆ ఇంటిని దోచుకోవడం దొంగకు సాధ్యమా? ఒక ఇల్లు కట్టబడుతుంది, ఆ ఇంట్లో బలవంతుడు ఉన్నాడు, ఆ ఇల్లుని దొంగలు దోచుకోవడం సాధ్యమా? చెప్పాలి. ఒక ఇంటి మీద దొంగలు పడ్డారు, ఆ ఇంట్లో బలవంతుడు ఉన్నాడు, ఆ ఇంటిని దోచుకోవడము దొంగలకి సాధ్యమా? ఎందుకు అసాధ్యము? ఉన్నాడు కాబట్టి సాతానుగాడి తంత్రం ఏంటంటే ఫస్ట్ ఆ బలవంతుని కొట్టాలి. ఆ బలవంతుని కొడితే ఆ ఇల్లంతా ఈజీగా దోచుకోవచ్చు కట్టబడకుండా. ఆ బలవంతుడే కుటుంబ యజమాని. అందుకే ఫస్ట్ కుటుంబ యజమానుని మీద వేటేస్తాడు సాతానుగాడు. ఎప్పుడైతే కుటుంబ యజమానుడు కృంగుతాడో వెంటనే భార్య కృంగుతుంది, వెంటనే పిల్లలు కృంగుతాడు. వీడొచ్చి ఇంట్లో స్టిస్ట్ వేసుకొని ఇల్లంతా దోచుకుంటుంటాడు సాతానుగాడు. అదే రాయబడింది. ఒక బలవంతుడిని కొట్టాలి, అప్పుడు ఆ ఇల్లంతా దోచుకోవచ్చు. చదవండి మాట. మొదట బంధిస్తే ఆ బలవంతుని ఇంట్లోకి వెళ్ళిపోయి వాని ఇల్లంతా దోచుకోవచ్చు. వాని సామాగ్రి అంటే ఏంది? పిల్లలు, భార్య, పిల్లలు. అదే కదా సామాగ్రి. నిజంగా దొంగోడు వచ్చారే పిల్లోడి మీద కత్తి పెట్టి, అరే పిల్లోడు గొంతు మీద కత్తి పెట్టి, నీ ఇంట్లో నగలన్నీ ఇస్తావా, లేకపోతే నీ కొడుకు గొంతు కోయాలంటే, వద్దయ్యా నా కొడుకుని వదిలేసి నీకున్నవన్నీ ఇచ్చేస్తా అని ఇచ్చేస్తారు. కానీ పై కనిపిస్తున్న నగలు కాదు, పై కనిపిస్తున్న ఆస్తి కాదు, నీ పిల్లల భవిష్యత్తు మీద కొడతాడు వాడు. నీ భర్త భవిష్యత్తు మీద కొడతాడు, నీ కుటుంబ భవిష్యత్తు మీద కొడతాడు వాడు సాతానుగాడు. అందుకే కుటుంబ యజమానుడు జ్ఞానం గలవాడిగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థనాపరుడై ఉండాలి. సాతానుగాడు ఎక్కడి నుండో రాడు. అందుకే మెలకువ కలిగి ఉండాలి. కుటుంబ యజమానుడు ఎలాగ ఉండాలంట? మెలకువ కలిగి కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఇంటిని కట్టుకోవాలి. నమ్మినవారు గట్టికి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. అదేంటి? స్త్రీ కదా ఇల్లు కట్టుకునేది, స్త్రీ కదా ఇల్లు కట్టుకునేది అంటే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. జ్ఞానము లేని స్త్రీ తన ఇంటిని తానే మెలకుగా లేని యజమానుడు తన ఇంట్లో బందిపోట్లు దూరుతారంట, తన ఇంట్లో దొంగలు దూరుతారంట. మెలకుగా లేని యజమానుడు ఇంట్లో బందిపోట్లు దొంగలు దూరుతారు. అందుకే చూడండి, మాతో పాటే ఉన్నాడు. ఏ వయసు అంటే వాడిది ఆ వయసే, వాడంత ఉంటాడు. ఎంతరా నీ వయసు ఇప్పుడు? ఎంత? 6. అమ్మో నువ్వు పెద్దోడిరా, ఇంకా వీడికంటే ఒక సంవత్సరం చిన్నోడే. నేను వెనక్కి వచ్చి తిరిగి చూసరికి ఇక మా కుటుంబం అంతా 15 మంది 20 మంది వెతుకుతా ఉన్నాం. మా అక్కలు, మా బావలు, మా అమ్మ, మా నాన్న అందరూ వెతుకుతా ఉన్నాం. ఏడ్రా వినయ్ తప్పిపోయాడు అని చూస్తే హ్యాపీగా పతంగ ఎగరేసుకుంటా ఉన్నాడు, హైట్ ఎగరేసుకుంటా ఉన్నాడు. మంచి ఏ అనర్థం జరగలేదు కాబట్టి, ఏ అపాయం జరగలేదు కాబట్టి సంతోషం. అదే గనక ఏదైనా అపాయం జరుగుంటే యజమానుడు మెలకుగా లేని కారణంగా అపాయం జరిగిపోయింది. లూకా సువార్తలో మనం చదివిన రీతిగా 12వ అధ్యాయం 39వ వాక్యం,
తమ్ముడు బాగానే ఉన్నాడులే, పిల్లలు బాగానే ఉన్నారులే అని అనుకోకూడదు. ఒక ఇంటి యజమానుడు తన పిల్లల విషయమే కాదు, ఒక ఇంటి యజమానుడు తన పిల్లల విషయమే కాదు, ఒక కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అంటే యజమానురాల యొక్క మెలకువదనం ఎంతగానో అవసరమై ఉన్నది. అందుకే నేను ఇక్కడ రాసుకున్నాను, యేసు ప్రభు వారితో ఉన్నాడు అనుకున్నారు కానీ లేరు, ఉన్నాడు అనుకున్నారు కానీ పిల్లలు మనతోనే ఉంటారు అనుకుంటాం, ఉండరు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ కొన్ని మాటలు మీకు చెప్తాను, రాసుకోండి. గ్రహింపు, ఆత్మీయత ఉండాలి. లేకపోతే కొంతమందిని మనం చేజేతులారా కోల్పోవలసిన సమయం వస్తుంది. చేజేతులారా మనం కోల్పోవలసినటువంటి సమయం వస్తుంది. కొన్ని విషయాలలో సున్నితంగా వ్యవహరిస్తే కొన్ని అనర్థాలు జరుగుతాయి. కొన్ని చోట సున్నితంగా వ్యవహరించకపోతే అనర్థాలు జరుగుతాయి. కొన్ని బాంధుత్యాలు తెగిపోతాయి. సున్నితంగా వ్యవహరిస్తే అతుకబడి ఉంటాయి, సున్నితంగా వ్యవహరించకపోతే తెగిపోతాయి. అవునా కదా? ఒక జ్ఞానవంతుడు తన కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే కొన్నిసార్లు సున్నితంగా వ్యవహరించాలి, కొన్నిసార్లు సున్నితంగా వ్యవహరించకూడదు. కుటుంబంలో ఖండించవలసిన సమయంలో ఖండించాలి, హెచ్చరించిన సమయంలో హెచ్చరించాలి, బుద్ధి చెప్పవలసిన సమయంలో బుద్ధి చెప్పాలి, ప్రేమించే సమయంలో ప్రేమించాలి, వారికి భోజనం పెట్టే సమయంలో భోజనం పెట్టాలి. యేసు ప్రభు కూడా అదే కోల్పోయాడు. ఇస్కరియోతు యూదాని యేసు ప్రభు కోల్పోయాడు. భోజన పంక్తిలో భోజన బల్ల మీద ఇస్కరియోతు యూదా కూర్చున్నాడు. నేనంటే ఆ ఇండైరెక్ట్గా మాట్లాడకపోతే డైరెక్ట్గానే మాట్లాడచ్చు కదా. మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు, తెలుసు ఆయనకి, అర్థమైందా? మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు. ఆయనకు తెలుసు ఇస్కరియోతు యూదానే ఆయనకు తెలుసు. డైరెక్ట్ చెప్పొచ్చు కదా, రే నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, 30 వెండి నాణాలకు నన్ను పట్టిద్దాం అనుకుంటున్నావు, జాగ్రత్త. అదంటే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కాబట్టి ఆయన నోట నుండి రాలేదనుకోండి ఆ మాట. ఏరా యేసు ప్రభుని మైనస్గా మాట్లాడుతున్నాడు అనుకోకండి. ఇప్పుడు ప్లస్లోకి తీసుకొస్తా ఆయన్ని. యేసు ప్రభు తండ్రి చిత్తం నెరవేర్చబడాలి అని మౌనంగా ఉన్నాడు, అవునా కదా? కానీ కుటుంబ యజమానుడైతే మౌనంగా ఉంటే తగదు. కొన్నిసార్లు వ్యవహరించవలసినటువంటి కఠినమైన వ్యవహారంలో కఠినమైనటువంటి మాటలు కఠినంగా వ్యవహరించవలసిన సమయంలో వ్యవహరించవలసిందే. సూటిగా మాట్లాడాలి అనుకున్న సమయంలో సూటిగా మాట్లాడవలసిందే. అందుకే జ్ఞానం ఉండాలి. ఎటువంటి జ్ఞానం? ఆదికాండం 27వ అధ్యాయము 20వ వాక్యం. ఇస్సాకు, నా కుమారుడా, నీకెట్లు దొరికినని అది అడగగా అతడు అబ్బా ఎంత మంచిగా అబద్ధం ఆడుతున్నావురా,
ఇక్కడ ఇస్సాకు ఒకడికి చెప్పాడు, మాంసం తీసుకొని రారా, వేటాడి తీసుకొని రారా, వండి తీసుకొని రారా, నేను దాన్ని కడుపారా భుజించి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎవరినన్నాడు? ఏశావును అన్నాడు. అన్నాడా? ఈ మాటలు పక్క నుండి విన్నటువంటి తన తల్లి వినింది. విని యాకోబుకి వండింది ఆల్రెడీ, రే ఇచ్చేసి మీ నాన్నతో పోయి బ్లెస్సింగ్ తీసేసుకోరా, ఆశీర్వాదాలు కొట్టేరా అనేది. మోసం. తండ్రిని మోసం చేయడానికి బయలుదేరాడు కుమారుడు. తండ్రి, ఏరా ఇంత త్వరగా వచ్చావేంటి నువ్వు? అక్కడ చూడండి, దేవుని నామాన్ని బట్టి అబద్ధం ఆడుతున్నాడు వీడు. నీ దేవుడైన యెహోవా అనే దీన్ని అబద్ధమా? పిల్లలు దేవుని పేరు చెప్పుకొని అబద్ధం ఆడతారు. పిల్లలు అమ్మ పేరు చెప్పుకొని అబద్ధం ఆడతారు. పిల్లలు అక్కల పేరు చెప్పుకొని అబద్ధం ఆడతారు. పిల్లలు కుటుంబంలో ఎవరి పేరైనా తీసుకొని యజమానుడి దగ్గర అబద్ధం ఆడతారు. యాకోబు అంతటోడే ఆడాడు. అవునా కదా? చదవమాట. నా కుమారుడా, నేను నిన్ను తడవి చూసేదను, దగ్గరికి రమ్మని చెప్పాను. ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు చూచి, స్వరము యాకోబు స్వరమే కానీ కాదు. చేతులైతే ఓకే, చేతులైతే, బట్ నాట్ వాయిస్. డౌట్ వచ్చింది తండ్రికి కుమారుని మీద డౌట్ వచ్చింది. ఏం చేయాలి? అరే నువ్వు ఏశావు అయితే మీ తమ్ముని కూడా తీసుకురారా అనాలి కదా. అదే మెలకుగా లేకపోవడం యజమానుడు, కుటుంబ యజమానుడు మెలకుగా లేకపోవడము. నానా ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వస్తాం నానా అని 500 తీసుకెళ్తాడు. ఏ సమయం, ఎప్పుడు వస్తాం, ఏ రెస్టారెంట్, ఏ సమయంలో ఇంటికి వస్తాం? ఇది ఒక యజమానుడు అడగవలసినటువంటిది. ఇక్కడ ఈ యజమానుడు మెలకుతోనే ఉన్నాడు, కానీ జ్ఞానం లేకుండా ఉన్నాడు. చేతులైతే ఓకే, కానీ స్వరం కాదురా. అయినా ఎందుకులే, కొడుకు అబద్ధం ఆడుతున్నాడని తెలుసు, కానీ యజమానుడు జ్ఞానం లేనందున, మెలకువ లేనందున ఆ పిల్లలు ఎవరికి పనికి రాకుండా మారిపోయారు. 21వ వాక్యం చదమ్మా. ఇస్సాకు, నా కుమారుడా, అవునో కాదో అని డౌట్ వచ్చింది ఆయనకి. వచ్చినప్పుడు తడివి చూశాడా? ఏశావు శరీరమే కానీ గొంతు. మరి డౌట్ వచ్చినప్పుడు ఎందుకు ఆపాలి కదా? కొంతమంది డౌట్ వచ్చినప్పుడు ఆపరు. హెచ్చరిక. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ఈ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. హెచ్చరిక. తండ్రికి సందేహం వస్తుంది. ఎన్ని సందేహాలు ఉన్నప్పుడు మాంసం ఎందుకు తినాలా? ఇన్ని సందేహాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు తండ్రి, మాంసం ఎందుకు తినాలా? అర్థమవుతుందా? నేనంటే సమాధానం లేని చోట పచ్చి మంచినీళ్ళు కూడా ముట్ట. క్లారిటీ లేకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా
మరి ఈయన మాంసం తినేశాడు. చూడండి, మాంసం తిన్నాడు. జ్ఞానంతో కూడిన మెలకువ లేకుండా పోయింది అతనిలో. ఆ రోజు ఇస్సాకు చేసిన దానికి కుటుంబంలో ఒక మార్పు వచ్చేసింది, కుటుంబ సభ్యులలో ఒక పెను మార్పు వచ్చేసింది. ఇస్సాకు యాకోబుని గుర్తుపట్టలేక దీవించాడు. అది అతని జీవితానికి దేనికి పనికి రాకుండా పోయింది. ఈజీగా కన్విన్స్ అయిపోయాడు తండ్రి. నీ దేవుడే దీన్ని నా ఎదుట తెప్పించాడు అనేసరికి తండ్రి ఈజీగా కన్విన్స్ అయిపోయాడు. కుటుంబ యజమానుడు ఈజీగా కన్విన్స్ కాకూడదు. కుటుంబ యజమానురాలు ఈజీగా కన్విన్స్ కాకూడదు. యాకోబు తండ్రిని మోసం చేశాడు. యాకోబు తండ్రిని మోసం చేశాడు. యాకోబు పిల్లలు యాకోబుని మోసం చేశారు. కాదంటరా, నానా నేను మా ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్ళొస్తా. ఈయన ఏడికి, ఎందుకు, ఏ పని మీద, ఎన్ని గంటలకు వస్తావు, అన్నను తమ్మును తీసుకెళ్ళి అనాలి కదా. ఓకే అమ్మా పోయిరా. ఫ్రెండ్స్ వచ్చారు అనగానే కూతురు మీద నమ్మకం, కానీ జ్ఞానముతో మెలకుతో వ్యవహరించలేదు. ఆ నమ్మకం ఏమైంది? అన్నలని మర్డరర్గా చేసింది. ఏది విత్తుతే అదే కోస్తాం. ఈయన తండ్రిని మోసం చేశాడు, ఈయన పిల్లలు ఈయనను మోసం చేశారు. అందుకే మెలకువ కావాలి, జ్ఞానం కావాలి. ఆదికాండం 21వ అధ్యాయం 9వ వాక్యం. హాగరు పరిహసించుట షారా చూసి. నీ పిల్లల మీదకి ఏమైనా వస్తుందేమో అని ముందుగానే పసికట్టగలగాలి. కుటుంబ యజమానుడు నీ పిల్లల మీదకి ఏదైనా వస్తుందేమో అని ముందుగానే పసిగట్టగలగాలి. యజమానుడైనా యజమానురాలైనా. ఒక్క వచనం మనం పై చదివితే, దానికంటే పై 25వ వాక్యం, క్షమించాలమ్మా. హల్లెలూయా, స్తోత్రం. చదవమ్మా, మాట చదువు. 8వ వాక్యం. ఆ పిల్లవాడు పెరిగి, ఎవరు? ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు విడిచాడంట. వాళ్ళ నాన్న విందు చేస్తా ఉన్నాడంట. గొప్ప విందు, మామూలు విందు కాదు, గొప్ప విందు. గొప్ప విందు అంటే మొన్న అంబానీ కుమారుడి విందు. ఏది కేవలము ఏంటంటే ప్రీ వెడ్డింగ్కే 1000 కోట్లంట. ఇది కదా విందు. సెలబ్రిటీలు, పెద్దోళ్ళు, ఎవరైతే ఫ్యాన్స్ అనే వేవేల ప్రజలు వాళ్ళ ఇంటికి గుమ్మం మీద ఉంటారో, ఈ నెల ఇంకొకడికి ఫ్యాన్ అవుతున్నాడు. నిజంగానే ఆడ వెళ్ళి అంబా నీకు ఫ్యామిలీకి ఊపుతున్నారు ఇట్లా. బుర్ర తక్కువ ప్రజలేమో నా హీరో, నా ఫ్యాను అని తిరుగుతున్నారు. వీడల్లి ఇంకొకటి ఫ్యాను, ఇంకొకడికి గాలి ఊపుతున్నాడు. ఇది కదా దరిద్రం అంటే. అంటే గొప్ప విందంటే గొప్ప వాళ్ళు వస్తారు,
గొప్ప గొప్పలు వస్తారు, పెద్ద పెద్దలు వస్తారు. అబ్రహాము పలుకుబడిని బట్టి, అబ్రహాము పిలిపించుకున్న వారిని బట్టి ఎంత గొప్పలు వచ్చి ఉంటారో ఆ రోజు అక్కడ. అవునా కదా? ధనికులు వచ్చి ఉంటారు, రాజులు వచ్చి ఉంటారు, ఆయా దేశంలో నుండి ప్రజలు వచ్చి ఉంటారు, సంపన్నులు వచ్చి ఉంటారు, రాజులు వచ్చి ఉంటారు, ధనవంతులు వచ్చి ఉంటారు. ఇలా అనేక మంది వచ్చి ఉంటారు ఆ విందుకి. ఆ గొప్ప విందు కదా అది అబ్రహాం చేసింది. తన కుమారుడు పాలు విడిచిన తర్వాత అన్నప్రాసన కార్యక్రమంలో గొప్ప విందు చేశాడు అబ్రహాము. ఈ గొప్ప విందులో హాగరు కుమారుడు నడే వాడు శారా కుమారుడైన ఇస్సాకుని హేళన చేస్తూ ఉన్నాడు. చదవండి అన్నమాట. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట, ఇస్సాకుని వీడు పరిహసిస్తున్నాడు. హాగరు కుమారుడు. పరిహాసం అంటే చులకనగా, చిన్న చూపు. విందు జరిగేదే వీడి కోసం, ఇస్సాకు కోసం. గొప్ప విందు, సెలబ్రిటీస్ వచ్చారు, గొప్ప గొప్పలు వచ్చారు, రాజులు వచ్చారు, సంపన్నులు వచ్చారు ఆడికి విందులో. ఇక్కడేమో హాగరు కుమారుడు ఏం చేస్తున్నాడు? పరిహసిస్తున్నాడు. తల్లి చూసింది, మెలకు కలిగింది. వీడిని గనక ఇలాగే కంటిన్యూ చేశామంటే నా కొడుకుకి పేరు రాదు, నా కుమారుడికి ఘనత తక్కదు, నా కుమారుడు ఇంకా అపహాసకుడైపోతాడు. పరిహసిస్తూ ఇంకా అపహాసికుడు అయిపోతాడు. కాబట్టి వెంటనే ఆ దాసి కుమారుని వెలగొట్టు, వెంటనే వెలగొట్టు. ఆడ కాంప్రమైజ్, ఆడ ఏదో చేద్దామని తల్లి ఆలోచించలేదు యజమానురాలు. వెంటనే సమస్యకి పరిష్కారం. ఒకవేళ ఆ తల్లి గనక దాన్ని అలాగే కొనసాగించింది అనుకో, ఏమవుతుండే? రేపొద్దున కుమారుడు అపహాసకుడైపోతుండే, నవ్వుల పాలైపోతుండే. ఏంది? నవ్వుల పాలైపోతుండే. కొన్నిసార్లు జ్ఞానముతో మెలకుతో డిసిషన్స్ తీసుకోవాలి పిల్లల విషయంలో. ఈజీగా కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చి చెప్పేస్తారు, అమ్మా నాకు ఈరోజు ఈ ఎక్స్ట్రా క్లాస్ ఉండేమ్మా, ఎక్స్ట్రా క్లాస్లో తొక్క తీయాలి, అవసరమైతే తొక్క తీయాల్సిందే. వారి ప్రవర్తనను అప్పటికప్పుడు హెచ్చరించి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పకపోతే బెత్తమెత్తని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు. తల్లిదండ్రులను మోసం చేసే కుమారుడు మరలా నీ పిల్లలు నీకు మోసం చేస్తారు. యాకోబు వలె, యాకోబుకి జరిగినట్టుగానే. కాబట్టి ఎవరొస్తున్నారా? జాగ్రత్త. మీ తల్లిదండ్రులకు మీరు ఏ విషయాల్లో అబద్ధాలాడి, ఏ విషయాల్లో మాటల్ని మరుగు చేస్తూ ఉన్నారేమో, రేపొద్దున అదే నీకు ఉరితాడుగా మారుతుంది. అదే నిన్నొక రోజు నడి రోడ్డు మీద తీసుకొచ్చి నగ్నంగా నిలబెడుతుంది. పరిష్కారం వెతకాలి. మెలకు కలిగే జ్ఞానం గల వారిగా పరిష్కారం వెతకాలి. వెంటనే దాన్ని దూరం చేసేయాలి. శారా పరిష్కారం వెతికింది, వెంటనే దూరం చేసేసింది. దాసురాలి కుమారుని దూరంగా పంపించేయి, వెంటనే డిసిజన్. లేకపోతే అపహాసకులైపోతారు పిల్లలు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30 వాక్యం. ముగిస్తున్నా, మెసేజ్ సగమే అయింది. నేను దాటి రాగా సోమరివాని చేను నేను దాటి వెళ్తా ఉన్నాను, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో ముండ్ల తుప్పలు బలిసి ఉండెను,
దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. దాన్ని చూసి యోచన చేసుకుంటుని బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోవాలి. యజమానుడు గనక బుద్ధి తెచ్చుకోకపోతే, యజమానుడు గనక జ్ఞానముతోటి, యజమానుడు గనక వివేకముతోటి మెలకుగా లేకపోతే, ద్రాక్ష తోట అంటే కుటుంబము, తోట అంటే కుటుంబం. నిద్రపోతున్న వాని కుటుంబం ఎలాగుంటుందంటే ముళ్ళ తుప్పలు లేస్తాయి, దాంట్లో వచ్చి పనికిరాని పొలంగా మారిపోతుంది కుటుంబం. కాబట్టి కుటుంబ యజమానుడు మెలకుతో ఉండాలి. యజమానుడే అయ్యాశీలు చేసుకుంటూ, యజమానుడే ఇష్టం వచ్చినట్టు జీవితం ప్రవర్తిస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? కుటుంబ వ్యవస్థ ఏమైపోవాలి? కుటుంబము చిన్న భిన్నంగా మారిపోదు. కాబట్టి పసిగట్టాలి. యవనస్తులారా, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబీకులకి మీరు ఈరోజు అబద్ధం ఆడుతుండొచ్చు, కానీ నా దేవుడు చూస్తున్న దేవుడు. పాతాళంలోకి వెళ్ళినను ఆయన నిన్ను చూడగలుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినను ఆయన నిన్ను చూడగలుగుతాడు. ఆయన మాత్రమే చూస్తున్నాడని కాదు, సాతానుగాడు కూడా నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. సాతానుగాడు కూడా నిన్ను వెంబడిస్తున్నాడు. ఎప్పుడు వీని పట్టుకొని నడి రోడ్డుకి ఈడ్చుకొద్దామా అని వెళ్తూ చూస్తూ ఉంటాడు. అందుకే నేను హెచ్చరిస్తూ ఉంటాను. అందుకే ప్రతి వాక్యములో నేను హెచ్చరిస్తూనే ఉంటాను. ఆ తోట పడిపోయింది. ప్రాకారం అంటే మనస్సు. చదవండి మాట. దాని చాలమ్మా. తోట గోడ పడిపోయింది. ప్రాకారం అంటే మనస్సు. ఏది? మనస్సు. ఇంటి యజమానుడు మనస్సుని కట్టుకోవాలి. మొట్టమొదటిగా దేన్ని కట్టుకోవాలి? ఇంటి యజమానుడు మనస్సుని కట్టుకోకపోతేనే మందిర ప్రాకారాలు కూలిపోతాయి. ఎవడు పడితే ఆడు దూరిపోతాడు దాంట్లో. ఏ జంతువు పడితే ఆ జంతువు దూరిపోతుంది. ఇంటి యజమానుడు మనస్సు అనే కట్టుకుంటే ఏ దొంగ దాంట్లో దూరలేడు. ఇంటి యజమానుడు మెలకు కలిగి ఉంటే ఏ దుండగుడు దాంట్లో దూరలేడు. ప్రాకారం అంటే మనస్సు. యజమానుని మనస్సుని అణుచుకోవాలి, కట్టుకోవాలి. ప్రాకారాలు దిట్టపడాలి. అటువంటి ఆ దిశగా యజమానుని మనస్సు వెళ్ళాలి, యజమానురాలు యొక్క మనస్సు వెళ్ళాలి. 3 పాయింట్లు ఇవి. ఇంకా ఒక్క పాయింట్ కూడా కంప్లీట్ కాలే. సమయం ఉన్నప్పుడు మరొక్కసారి దీని గురించి నేను కంటిన్యూ చేస్తాను. మొట్టమొదటిది, కుటుంబ యజమానుడు మెలకువతో ఉండాలి. రెండవది, మనస్సుని కట్టుకోవాలి. మూడవది, కుటుంబ సభ్యులందరికీ విరిగి నలిగిన మనస్సు ఉండాలి. ఏముండాలి? విరిగి నలిగిన మనస్సు ఉండాలి. ఆ విరిగి నలిగిన మనస్సే దేవునికి బలియాగములు. విరిగిన మనస్సే బలియాగములు. మన కుటుంబం అంతా విరిగి నలిగిన మనస్సు ఉండాలి. కుటుంబంలో యజమానుడు, యజమానురాలు మెలకు కలిగి ఉండాలి. మనస్సుని కట్టుకోవాలి. సర్దుబాటు జీవితం ఉండకూడదు. సమ్మతి కలిగిన మనస్సు ఉండాలి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 41వ వాక్యం.
వారిని లేవనెత్తెను. దాని వంశమును ఎలాగంట? మందవలే వృద్ధి చేస్తాడు. దాన్ని చూసి యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు. చాలమ్మా. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక దేవుని వాక్యములో ఒక కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది, కొంకి ఉంటుంది. ఏముంటుంది? దుడ్డు కర్ర ఉంటుంది, కొంకి ఉంటుంది. దేవుని వాక్యము ప్రజలకి అందించేటప్పుడు ఒక కాపరి కొంకితోటి గొర్రెలకి అందనటువంటి కొమ్మల్ని, గొర్రెలు ఎలా తింటాయి? లేచి తింటూ ఉంటాయి. ఇంకా అందనటువంటి కొమ్మల్ని ఒక కాపరి కొంకితో ఇలా ఉంచుతాడు. అదే కాపరి చేతిలో దుడ్డికర్ర ఉంటుంది. గొర్రెలు మందలో నుంచి తప్పిపోయినప్పుడు వెనకాల నుంచి ఒక్కటి వేస్తాడు. అర్థమైందా? అందుకే దేవుడు సేవకుల్ని నియమించాడు. అందుకే దేవుడు సేవకుల్ని ముందుగానే హెచ్చరించడానికి దేవుని వాక్యాలు ఇచ్చాడు. ఒక కుటుంబం కట్టబడాలి అంటే సేవకుడు బలిపీఠము నుండి విడుదల చేస్తున్నటువంటి ప్రతి మాట పరలోకపు మాటగా దాన్ని స్వీకరించి, పరలోకపు తండ్రి మనతో మాట్లాడుతున్నాడని దాన్ని ఎరిగి దాన్ని స్వీకరించి దాని అనుసారంగా గనక జీవిస్తే ఆ కుటుంబము కట్టబడుతూ ఉంటుంది. ఆ కుటుంబము వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ కుటుంబము లెక్కకు మించిన విస్తారముగా మారుతూ ఉంటుంది. నమ్మినవారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం పరదాం. హల్లెలూయా. కుటుంబంలో ఏముండాలి? యజమానురాలో మెలకు కలిగి ఉండాలి, లేకపోతే దొంగలు దూరిపోతారు. రెండోది, మనస్సు అనే ప్రాకారంని కట్టుకోవాలి. వాక్యము చేత కట్టుకోవాలి, పరిశుద్ధాత్ముని చేత కట్టుకోవాలి. యజమానుడికి మనస్సు అనే కట్టుకునేటువంటి విధానం ఉండదు. ప్రామిసే, నేను రేపటి నుంచి మందు తాగనే, రేపటి నుంచి నేను సిగార్ తాగనే, రేపటి నుంచి నేను బూతులు మాట్లాడనే, రేపటి నుంచి నీకు అబద్ధాలు మాట్లాడనే అంటాడా? వీడు మనస్సు కట్టుకోడు. వెంటనే మనసు ఏమైపోతుంది? ఇది కట్టుకోవాలి. ఒక కుటుంబ యజమానుడు మనస్సు కట్టుకోవాలి. ఒక కుటుంబ యజమానురాలు మనస్సు కట్టుకోవాలి. కుటుంబం అంతా మనస్సు కట్టుకోవాలి. దేవుని వాక్యము చేత పెనవేసుకొని ఉండాలి ఎల్లప్పుడూ. మూడవది, విరిగి నలిగిన మనస్సు కుటుంబంలో అందరికీ ఉండాలి. ఒకరికని కాదు, అందరికీ ఉండాలి విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు అంటే క్షమించే గుణము. విరిగి నలిగిన మనస్సు అంటే క్షమించేటువంటి గుణము. ఈ మూడు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబము నీరు పారే తోట వలె ఉండునుగాక. ఆ కుటుంబము నానాటికి వర్ధిల్లునుగాక. ఆ కుటుంబము నానాడు కట్టబడుతూ నీతి అనేటువంటి రక్షణ వస్త్రం వారికి ధరింపచేయునుగాక. ఆ కుటుంబాన్ని నా దేవుడే ఏలుతారు. ఆ కుటుంబానికి నా దేవుడే నాయకునిగా, తండ్రిగా, యజమానునిగా వ్యవహరిస్తారు. ఆ కుటుంబంలో వ్యవహరిస్తారు. కాబట్టి దేవుని వాక్యం చేత కట్టబడుతుండండి. ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి. ఎక్కడ కఠినంగా మాట్లాడాలి, ఎక్కడగా సున్నితంగా మాట్లాడాలి. కఠినంగా మాట్లాడినప్పుడు ఒకరి ప్రవర్తన మారుతుంది అనుకుంటే కఠినంగా మాట్లాడండి. కఠినంగా మాట్లాడేటప్పుడు కుటుంబాల్లో చీలికలు వస్తాయి, స్నేహంలో చీలికలు వస్తాయి, కుటుంబ వ్యవస్థలో చీలికలు వస్తాయి. దాని ద్వారా మనం కొందరిని కోల్పోతాం అనుకున్నప్పుడు మెత్తని మనస్సు కావాలి. అక్కడ దీన మనస్సు కావాలి, క్షమాగుణం ఉండాలి. అప్పుడు ఆ బంధాలు కట్టబడతాయి. ఆ బంధాల ద్వారా ఆ కుటుంబాలు నానాటికి
మంద విస్తరిస్తూనే ఉంటుంది. నమ్మిన గడికి చప్పలు కొడుతూ ప్రభునామం వైపడదాం. హల్లెలూయా. ఈ వాక్యం ఒక్కొక్కరిలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దైవమా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నాయన కుటుంబము నాయన యజమానుడు ఎల్లప్పుడూ మెలకు కలిగి ఉండాలి. యజమానుడు ఎల్లప్పుడూ మెలకు కలిగి ఉండాలి. సమాధానంని పోనివ్వక, సమాధానం ఎల్లప్పుడూ మా గృహాల్లో ఏలుతూనే ఉండాలి. నాయన దుష్టుడు చొరబడకుండగా కుటుంబ యజమానుడు యజమానురాలు మెలకుతోనే ఉండాలని అనేకమైన మాటలు మాకు హెచ్చరికగా చెప్పారు. ఆనాడు నోవాహుకుని హెచ్చరించినట్టుగా ఈరోజు నాయన నోవాహుని ఓడ కట్టుకోవడానికి హెచ్చరించినట్టుగా ఈరోజు ప్రభా మా కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు మాకు హెచ్చరిక మాటలు ఎన్నో తెలిపారు నాయన. హెచ్చరిక మాటలు ఎన్నో తెలిపారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా, నీవే సారథ్యం వహించి నీవే మా మధ్యలో సంచరిస్తూ ప్రభా ఒక్కొక్కరిని హృదయాలను తట్టారు నా తండ్రి. ఒక్కొక్కరి హృదయాల్ని పురికొల్పారు ప్రభా. ఒక్కొక్కరి హృదయాల్లో మెలకువని కలగజేశారు తండ్రి. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. నోవాహు హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడై నాయన ఓడని నిర్మించి తాను తన కుటుంబం రక్షించబడింది ప్రభా. ఈరోజు నాయన నీ వాక్యం విని భయభక్తులు గలవారమై నీ వాక్యానుసారంగా జీవించి ప్రభా మమ్మల్ని మేము కట్టుకునేవారుగా, మా కుటుంబాల్ని కట్టుకునేవారుగా ఉండుటకు కృపదైచ్చే నాయన, కృపదైచ్చే ప్రభా, కృపదైచ్చే. అలంకారము మర్మముతో కూడినటువంటి ఈ మాటలు నాయన మీరు మాకు ధరింపచేశారు ప్రభా. నీకు స్తోత్రం. నీ వాక్యమే మాకు ఒక అలంకారము నాయన. నీ వాక్యపు మర్మమే నాయన మమ్మల్ని సరిచేసుకునే విధానం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబ యజమానుని బలవంతులుగా మార్చిన తండ్రి, కుటుంబ యజమానుడు బలవంతులుగా ఉంటే నా తండ్రి దీవెనలు కలుగుతాయి ప్రభా, దీవెనలు కలుగుతాయి ప్రభా. మెలకువ కలిగిన తండ్రి నైనా మెలకువతో కుటుంబాన్ని కాపాడుకునేటువంటి జ్ఞానం నైనా యజమానులకి మీరు కలుగజేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయనా కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రభా కట్టబడుతూ నాయన ఒక్కొక్క ఇల్లు ప్రభా కట్టబడుతూ ప్రభా ఒక్కొక్క కుటుంబము కట్టబడుతూ నా తండ్రి నీ కుటుంబములో నీ కుటుంబముగా పిలువబడుతూ ఉండాలి నా తండ్రి. అలాగున నీవు కృపదైచ్చే ప్రభా, కృపదైచ్చే ప్రభా, కృపదైచ్చే ప్రభా. మెలకు కలిగి జీవించేటువంటి భాగ్యము దయచే నా తండ్రి. నీకు స్తోత్రాలు. హృదయాన్ని కట్టుకొని నా తండ్రి ముందుకు సాగేటువంటి భాగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబం అంతా విరిగి నలిగిన మనస్సు గలవారే ప్రభా నాయనా, కుటుంబం అంతా విరిగి నలిగిన మనస్సు గలవారే ప్రభా. బంధాలు తెగిపోతున్నాయంటే, బాంధవ్యాలు తెగిపోతున్నాయంటే నా తండ్రి నాయనా సమాధానకర్తవైన నీవే నాయన సమాధానపరిచి నా తండ్రి నాయన నీవే నాయన బంధాలు తెగిపోకుండా నా తండ్రి అక్కడ నాయన జ్ఞానంతో వ్యవహరించేటువంటి జ్ఞానము ప్రతి కుటుంబానికి కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ యొక్క విరిగి నలిగిన మనస్సు లేకనే ప్రభువా మేము ఎందరినో కోల్పోయామేమో. ఇంతవరకు మీరు విరిగి నలిగిన మనస్సు లేకనే ఎందరో బంధాలని, బంధుత్వాలని, రక్త సంబంధాలని కోల్పోయామేమో. అటువంటి కోల్పోయే పరిస్థితే గనక వస్తుంది అంటే నా దేవుడి సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేయండి ప్రభువా. కోల్పోయే పరిస్థితి రాకుండా నా తండ్రి కట్టబడేటువంటి పరిస్థితి రావాలి ప్రభువా. ఈ కుటుంబం కట్టబడాలి నా తండ్రి, ఈ కుటుంబాలు కట్టబడాలి ప్రభువా. నాయన ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షల వలన కుటుంబాలు నాయన విచ్ఛిన్నమైపోయి చీలిపోయేటువంటి పరిస్థితి రాకుండా తండ్రి నాయన విరిగి నలిగిన మనస్సు గలవారే ప్రభువా ఐక్యత కలిగి కుటుంబాలు కట్టబడుతూ ఉండుటకు కృప దయచే. ఎందుకంటే ఎక్కడ సహోదరుల ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే అన్న చెల్లెల ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే అక్క తమ్ముడు ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే అన్నదమ్ముల ఐక్యత ఉంటుందో అక్కడ నీవు శాశ్వత జీవాన్ని ఆశీర్వాదాన్ని ఉంచుతానన్నావు ప్రభా. ఐక్యతలోనే శాశ్వత జీవం ఆశీర్వాదం ఉందన్నారు. ఈరోజు నిజంగా ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. విడిపోయి వేరుగా ఉండి ఏమి చేయలేం. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. ఇంతవరకు పరిశుద్ధాత్ముడే తన పరలోకమైన వర్తమానాన్ని మనకు అందించారు.
తన హృదయంలో ఉన్న మాటలన్నీ మనకి తెలియజేశారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు విన్న దాన్ని బట్టి, మీ హృదయం అంగీకరించిన దాన్ని బట్టి, ఎక్కడైతే మీ హృదయం ఇంకా మెలకు కలిగలేదో, మీ కుటుంబం ఇంకా ఎక్కడ మెలకు కలిగలేదో, ఎక్కడ ఇంకా మిరిగి నలిగిన హృదయం లేదో, ఎక్కడ ఇంకా కట్టుకునేటువంటి అనుభవం లేదో, హృదయాన్ని కట్టుకునేటువంటి అనుభవం లేదో, అక్కడ ప్రభువా నువ్వు కట్టు నాయన, కట్టు నాయన, కట్టు నాయన అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, నోరు తెరవండి. దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆయన స్వరం ఆయన నీ స్వరాన్ని వినాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన నీ స్వరాన్ని వినాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన నీ స్వరాన్ని వినాలని కోరుకుంటా ఉన్నాడు. నీవు నోరు తెరుస్తావా? ఆయన సన్నిధిలో నీ నోరు తెరుస్తావా? ఈరోజు సమస్తాన్ని చక్కబెట్టగల సమర్థుడు ఆయన, సమాధానకర్తయగు దేవుడే నిన్ను ఏలబోయేటువంటి సమయం ఇది. హల్లెలూయా, షరాలా బాబా బాబా. ప్రభువా కనికరించు నాయన, ప్రభువా కనికరించు తండ్రి, ప్రభువా కనికరించు ప్రభువా. ఆ రోజు భర్తమై యేసు దగ్గర ఏదో దొరుకుతుంది అనుకున్నాడు. నాయనా కనికరించు, దావీదు కుమారుడా కనికరించు అంటే దావీదు కుమారుడు ఆగి తిరిగి నా వలన నీకేం కావాలి అనుకున్నాడు. ఏదో దొరుకుతుంది అనుకున్నాడు, కానీ బాల్యం నుండి ఆయనకి పోయిన చూపు లభిస్తుంది అనుకోలేదు. బాల్యం నుండి ఆయనకి లేని చూపు లభిస్తుంది అనుకోలేదు. ఆ రోజు నుండి అడుక్కునేటువంటి జీవితం పోయింది ఆయనది. ఆ రోజు నుండి దీనస్థితి పోయింది. ఆ రోజు నుండి దరిద్రపు స్థితి పోయింది. సంపన్నుడిగా మారిపోయాడు, శక్తిమంతుడిగా మారిపోయాడు, చూపు పొందుకున్నాడు. ఈరోజు నీకు తెలవని ఆశీర్వాదాలు నీకు నా దేవుడు అనుగ్రహించాలని అనుకుంటా ఉన్నాడు. నీకు తెలవని దీవెనలే నీకు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు. షరాలా బాబా. నువ్వు పిలిచినట్టయితే, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు నాయన, నజరేయుడైన యేసు నన్ను కరుణించు నాయన నువ్వు అడిగినట్టయితే, ఈరోజు ఆయన నీ పక్షాన్ని నిలబోతా ఉన్నాడు. ఆయన ఆగి నీ వైపు తిరిగి చూడబోతా ఉన్నాడు. సమస్తాన్ని చక్కబెట్టబోతా ఉన్నాడు. సమస్తాన్ని చక్కబెట్టే దేవునిగా, రెట్టింపు దీవెనలతో నిన్ను ఆశీర్వదించే దేవునిగా ఆయన నీ ఎదుట ప్రత్యక్షమవుతారు. ఆయన సన్నిధిలో నోరెత్తు, ఆయన సన్నిధిలో గలమెత్తు. షబాబారా అంతురాలా. నీ దుఃఖం ఏందో చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు, నీ విచారం ఏంటో చెప్పు, నీ హృదయం ఎందు నిమిత్తమైతే కన్నీరు కారుస్తుందో చెప్పు, ఎందు నిమిత్తమైతే దుఃఖపడుతున్నావో చెప్పు, ఎవరు నీ హృదయాన్ని దుఃఖపరిచారో గాయపరిచారో చెప్పు. నీ హృదయంలో ఏ మాటలు ఉన్నాయి ఆయనకి చెప్పు, ఆయనకి చెప్పు. వింటున్నాడు ఆయన, చూస్తున్నాడు ఆయన. గాయపడిన హృదయాన్ని వెంటనే కట్టబోతా ఉన్నాడు, మాన్పివేయబోతా ఉన్నాడు. షరాలా బతురా. సమాధానం లేని చోట వెంటనే సమాధానకర్తగా ఆయనే వ్యవహరించబోతా ఉన్నాడు. షెరెలే కిరబాంతురి రిమాంతురా షెబెరే ఖేలెబెరే బొందరియరాలా బాషా బాబా.